అందరికీ నమస్కారం. స్వయం కృషి మహిళా శక్తి కమ్యూనిటీకి స్వాగతం. ఈ రోజు మనతో ప్రముఖులైన కిరణ్ విక్రాల గారు మనతో ఉన్నారు. ఆవిడ న్యూమరాలజిస్ట్, గ్రాఫాలజిస్ట్, వాస్తు ఎక్స్పర్ట్ అండ్ హ్యాండ్ రైటింగ్ అనలిస్ట్. వీటితో పాటు ఆవిడ మాటల్లోనే ఆవిడ గురించి ఇంకా మనం తెలుసుకుందాం. సో స్వయం కృషి మహిళా శక్తి కమ్యూనిటీలో సరదాగా ముచ్చట్లు మొదలు పెడదామా? నమస్కారం కిరణ్ విక్రాల గారు. నమస్కారం ఉషా గారు. మీ గురించి ఒక కళాకారిణిగా నాకు చాలా బాగా తెలుసు. సో మీ ఆర్ట్ జర్నీ ఎలా మొదలైందో మీ మాటల్లో కాస్త చెప్తారా? షూర్ అండి. యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి కూడా డ్రాయింగ్స్ అండ్ పెయింటింగ్స్ వేస్తూ ఉండేదాన్ని. 10th క్లాస్లో మా నాన్నగారి ప్రోత్సాహంతో ఈనాడు బుక్లెట్లో సెంటర్ పేజ్లో స్ట్రింగ్ ఆర్ట్ అనేది కొత్త ఆర్ట్ ఫామ్ చూశారు. ఇది ఒకసారి ట్రై చేసి చూడు అని చెప్తే నేను ట్రై చేశాను. నాకు పీకాక్స్ అంటే చాలా ఇష్టం. సో పీకాక్ డిజైన్సే ఫస్ట్ స్టార్ట్ చేశాను. చాలా చాలా బాగా, అంటే అవుట్పుట్ అనేది చాలా, ఫస్ట్ టైం నేను ట్రై చేసినా కూడా యాజ్ ఇట్ ఈస్ బుక్లెట్లో ఎలా ఇచ్చారో అలానే వచ్చింది. ఆ తర్వాత నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ మా అత్తయ్య కూడా ఒకటి చిన్నప్పుడే, అంటే పిల్లలు కూడా నేర్చుకోవాలి, దాని నుంచి ఎర్నింగ్ ఎలా రావాలి అనే కాన్సెప్ట్ తోటి ఫస్ట్ నాకు పీకాకే చేసి ఇవ్వమని ఆర్డర్ ఇచ్చారు. సో నా ఫస్ట్ ఎర్నింగ్ వచ్చేసి 250 రూపీస్ అండి. సో ఇమీడియట్ గా నేను ఆర్ట్ ఫామ్ నేర్చుకోవడమే కాదు, దాని నుంచి ఎలా మనం ఎర్న్ చేసుకోవాలి అన్నది కూడా మా అత్తయ్య నాకు నేర్పించారు. సో మీ అత్తయ్య గారి ఇన్స్పిరేషన్ తో మొదలైన మీ ఆర్ట్ జర్నీ మళ్ళీ అది కొనసాగిస్తూ ఏమైనా ట్రైనింగ్స్ అవి తీసుకున్నారా మేడం? సో ట్రైనింగ్ అనేది ఫైన్ ఆర్ట్, ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ చేశాను. అలా ప్రొఫెషనల్ డిప్లొమా చేసిన తర్వాత నేను కంప్లీట్గా పోర్ట్రేట్ డిజైనింగ్ కానీ, ఫోటో రియలిజం కానీ ఇవన్నీ కూడా వర్క్ చేస్తూ వచ్చాను. సో ఆర్ట్ జర్నీ సుమారు ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ చేశారు మేడం? అరౌండ్ 35+ ఇయర్స్ ఉండొచ్చండి. ఓకే, అక్కడి నుంచి మీరు తీసుకున్న యూటర్న్? కరోనా వచ్చినప్పుడు పాండమిక్ సిచ్యుయేషన్లో హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కంప్లీట్గా, అంటే హౌస్ అరెస్ట్ లాగా అయిపోయింది. ఆల్మోస్ట్ బెడ్ రిడన్ స్టేజ్లో ఉన్నప్పుడు నాకు ఏం చేయాలో తోచలేదు. సో అప్పుడు ఏంటంటే డిప్రెషన్లో వెళ్ళకుండా బయటికి వస్తూ మాస్టర్స్ గ్రాఫాలజీ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ రైటింగ్ టీచర్ ట్రైనింగ్ చేశాను. ISO సర్టిఫైడ్, అంటే హ్యాండ్ రైటింగ్ టీచర్ ట్రైనింగ్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకుంటూ గ్రాఫాలజీ చేశాను. గ్రాఫాలజీ నుంచి న్యూమరాలజీ చేశాను. న్యూమరాలజీ నుంచి వాస్తు నుంచి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, యాజ్ అ మేనిఫెస్టేషన్ కోచ్గా కూడా వర్క్ చేస్తున్నాను. సో ఈ జర్నీలో మీరు ఎలాంటి అవార్డ్స్ కానీ ప్రైజెస్ కానీ గెలుచుకున్నారు, మీ మాటల్లో చెప్తారా? తప్పకుండా. నేను ఫస్ట్ స్ట్రింగ్ ఆర్ట్ ఏదైతే చెప్పానో, మా నాన్నగారి ప్రోత్సాహంతో, మా అత్తయ్య ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళి నా ఓన్ డిజైన్స్ నేను క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాను. అలానే 2010లో సంగారెడ్డి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో శంఖచక్ర నామాలు చేసి ఇవ్వమన్నారు. సో 4 feet by 6 feet బోర్డ్స్, 3 డిఫరెంట్ బోర్డ్స్ చేశాను. సో దానికి వజ్ర వరల్డ్ రికార్డ్ వచ్చింది. ఆ తర్వాత శ్రీ ఆకాంక్ష ట్రస్ట్ వాళ్ళు నాకు ఫస్ట్ అవార్డు ఇచ్చారు. అలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఇప్పటికి ఒక 30+ అవార్డ్స్ వచ్చాయి. అవార్డ్స్ అండ్ రివార్డ్స్ వచ్చాయి. మీ జర్నీలో మీరు గెలుచుకున్న అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఏమున్నాయో మీ మాటల్లో తెలియజేస్తారా మేడం? షూర్ అండి. 2016లో నాకు శ్రీ ఆకాంక్ష ట్రస్ట్ వాళ్ళు ఫస్ట్ స్ట్రింగ్ ఆర్ట్కి రికగ్నైజ్ చేసుకుంటూ నాకు విమెన్స్ డే రోజు అవార్డు ఇచ్చారు, ది బెస్ట్ ఆర్టిస్ట్ అనేసి. ఆ తర్వాత వజ్ర వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. వజ్ర వరల్డ్ రికార్డ్తో పాటు డిఫరెంట్గా రివార్డ్స్ కానీ, క్యాష్ ప్రైజెస్ కానీ, అవార్డ్స్ కానీ ఒక 30+ మొమెంటోస్ గెలుచుకున్నాను. ఆ తర్వాత ఫర్దర్గా నా జర్నీ ముందుకు వెళ్తూ ఉంది. సో ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ మేడం. చాలా మంది మహిళలకి మీరు మంచి రోల్ మోడల్గా నిలిచారు. నెక్స్ట్ మీ జర్నీ ఎలా కొనసాగింది మేడం? నెక్స్ట్ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తోటి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. హెల్త్ ఇష్యూస్ రావడంతో కంప్లీట్గా బెడ్ రిడన్ అయ్యాను. సో 1.5-2 years కంప్లీట్గా హౌస్ అరెస్ట్ అయ్యాను. సో ఆ హౌస్ అరెస్ట్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా నన్ను నేను విత్ స్ట్రెంగ్త్ చేసుకొని స్ట్రాంగ్ విల్ పవర్ తోటి డిఫరెంట్ కోర్సెస్ చేశాను. దాంట్లో భాగంగానే మాస్టర్స్ గ్రాఫాలజీ చేశాను, వేదిక్ న్యూమరాలజీ, వాస్తు, ఆ తర్వాత మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా చేస్తూ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ నాకు నేనే చేసుకుంది ఏంటంటే మేనిఫెస్టేషన్ టెక్నిక్లో ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాను అంటే ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు మై గురూస్.
ఎందుకంటే మేనిఫెస్టేషన్ అంటే నార్మల్గా అందరూ క్యాజువల్గా చేస్తారు, రిజల్ట్స్ వస్తాయా అని అనుకుంటూ ఉంటారు. కానీ ఐఎమ్ ద లివింగ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీ వన్. నాకు నేను మేనిఫెస్టేషన్లో హెల్త్ గురించి 100% ట్రిగర్ చేసుకుని మేనిఫెస్టేషన్ చేసుకున్నాను. సో ఐఎమ్ 80% ఆల్ రైట్ నా. గ్రేట్ మ్యామ్. సో మనోధైర్యం ముందు ఏదైనా గెలవాల్సిందే అని నిరూపించారు. నెక్స్ట్ మీ జర్నీ ఇప్పుడు స్ట్రింగ్ ఆర్ట్ లో కొనసాగినప్పుడు మీరు అక్కడ శంకు చక్రాలు చేశానన్నారు కదా మేడం. సో అది ఐ మీన్ ఎందుకు చేయాలనిపించింది ఆ ఆర్ట్ మీకు? ఎందుకు ఆ గుడికి ఇవ్వాలనిపించింది దాని గురించి తెలియజేస్తారా? యాక్చువల్గా గుడి కడుతున్నారు అంటే డొనేషన్ ఇవ్వాలని ఉద్దేశంతో ఉన్నాను. ఆ తర్వాత ఏంటంటే మా కజిన్ వాళ్ళే అక్కడ ప్రధాన అర్చకులు. సో వాళ్ళ ద్వారానే ఏంటంటే గుడికి శంఖచక్ర నామాలు అయితే బాగుంటుంది, మీ ఆర్ట్లో చేసిస్తారా అని అనుకోవడము, నేను డొనేషన్ ఇద్దాము అనుకోవడం, రెండు ఒకే కోఇన్సిడెన్స్ అయింది. సో నేను ఇచ్చే డొనేషన్ అమౌంట్ వచ్చేసి నా ఆర్ట్ ద్వారానే నేను ఇస్తే ఇంకా బాగుంటుంది కదా, భగవంతుడి పాదాల వరకు నా ఆర్ట్ వెళ్తుంది అన్న ఉద్దేశంతో అది యాక్సెప్ట్ చేశాను. అలానే 1 month చాలా స్ట్రాంగ్గా కష్టపడి 1 monthలో కంప్లీట్ చేసుకున్నాము శంఖచక్ర నామాలు. తర్వాత ఆన్ February 5th, 2010 నేను కంప్లీట్ చేసి గుడికి ఇవ్వడం జరిగింది. గ్రేట్ మ్యామ్. మ్యామ్ అందులో కూడా ఇప్పుడు మనం స్ట్రింగ్ ఆర్ట్ అనేసరికి థ్రెడ్ వాడి మేకులు వాడి చేస్తారు కదా, ఆ ప్రాసెస్ ఏంటి మేడం? అంటే సుమారు మీరు చేసిన వర్క్ కి ఎంత టైం పట్టింది మీకు? నేను చేసే ఒక్కొక్క బోర్డు 4 feet by 6 feet బోర్డ్స్ ఉన్నాయి. అవి వచ్చేసి ఏంటంటే 1 month, 1.5 month డిపెండింగ్ ఆన్ ద డిజైన్ కూడా ఉంటుంది. సో స్ట్రింగ్ ఆర్ట్ వచ్చేసి ఏంటి అంటే కంప్లీట్గా కొంచెం లెబోరియస్ వర్క్. ఆ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మేకులు కొట్టేటప్పుడు మేకులు నాకు చేతులకి కొంచెం హర్ట్ అవ్వడం, తర్వాత బ్లడ్ వచ్చేయడము, తర్వాత సుత్తితోటి డైరెక్ట్గా ఫింగర్స్ మీద పడి చాలా హర్ట్ అయింది. అసలు మళ్ళీ వర్క్ చేస్తానా లేదా అన్నంతగా చేతులు బాగా దెబ్బతిన్నాయి అన్నమాట. ఆ తర్వాత భగవంతుడి దయ అనుకోవచ్చు, బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు. ఇమీడియట్గా ఒక 2 daysలో రికవర్ అయిపోయాను. అండ్ ఫర్దర్గా దాంతోటే అనుకోకుండా మా ఫ్రెండ్స్, రిలేటివ్స్, మా సిస్టర్, మా మదర్ వాళ్ళు అందరూ కూడా భగవంతుడి కార్యం కదా ఇది, అందరం కూడా హెల్ప్ చేస్తాము అనేసి వెంటనే వచ్చారు. అండ్ మళ్ళీ 10 to 15 days లోపల కంప్లీట్గా 4 feet by 6 feet బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ 1 month 6 daysలో కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసేసాము. భగవంతుడి కృపతో కంప్లీట్ చేసిన స్ట్రింగ్ ఆర్ట్ గురించి మీరు స్టెప్ బై స్టెప్ ఏమైనా చెప్పగలుగుతారా మేడం? షూర్ అండి. స్ట్రింగ్ ఆర్ట్ వచ్చేది ఫస్ట్ బిగినర్ లెవెల్లో అంటే 6 mm ప్లైవుడ్ తీసుకోవాలి. అంటే టర్మైట్ ప్రొటెక్షన్తో ఉన్న కార్డ్బోర్డ్ కానీ, కార్డ్బోర్డ్ కన్నా ప్లైవుడ్ చాలా బెటర్. సో ప్లైవుడ్ తీసుకొని 3/4 inch మేకులని అడగాలి. టిప్ ఉన్న మేకులు మనకి హార్డ్వేర్ షాప్లో దొరుకుతాయి. తర్వాత వచ్చేసి ఏంటంటే కంప్లీట్ బిగినర్ లెవెల్లో అంటే ఏదైనా క్లాత్ తీసుకోవచ్చు, కలర్ఫుల్ క్లాత్ బేస్ ఏదైనా కలర్ కావాలి అంటే దానికి తగ్గట్టుగా జరీడ్ థ్రెడ్స్ కానీ సిల్క్ థ్రెడ్స్ కానీ తీసుకోవాలి. అండ్ డిజైన్ ఏదైతే ఉందో అది మనం జిరాక్స్ కూడా చేసుకోవచ్చు, జిరాక్స్ చేసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు జిరాక్స్లో కూడా జంబో జిరాక్స్ ఉన్నాయి కదా, A2 size, A1 size, A0 size అని ఎంత పెద్ద డిజైన్ కావాలంటే అంత పెద్ద డిజైన్ వస్తుంది. సింపుల్గా అవుట్లైన్ ట్రేస్ చేసుకొని కార్డ్బోర్డ్ పైన పెట్టేసి ట్రేస్ చేసుకోవాలి. ట్రేస్ చేసుకున్న తర్వాత ఆ డిజైన్కి తగ్గట్టుగా మేకులు ఇన్సర్ట్ చేసుకుంటూ ఒకే లెవెల్లో వచ్చేలాగా అన్ని మేకులు కూడా అరేంజ్ చేసుకున్న తర్వాత సిల్క్ థ్రెడ్స్ అండ్ జరీ థ్రెడ్స్ కాంబినేషన్. సో ఇలా అల్లికతోటే డిఫరెంట్ ప్యాటర్న్స్ క్రియేట్ చేస్తాము. సో ఆ ప్యాటర్న్స్ కూడా ట్రయాంగిల్కి ఎలా, స్క్వేర్కి ఎలా, సర్కిల్కి ఎలా, అలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సో ఆ ప్యాటర్న్స్ ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకుంటే ఎవరికైనా వస్తుంది. ఎవరైనా ఏ బిగినర్ లెవెల్ 0 level నుంచి కూడా స్టార్ట్ చేసి వర్క్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇకపోతే నెక్స్ట్ మీరు తీసుకున్న షిఫ్ట్ వాస్తు స్పెషలిస్ట్గా. ఇప్పుడు మనం ఇంట్లో బయట మార్కెట్లో వాస్తు స్పెషలిస్టులు చెప్పేటట్టు గోడలు మార్చడము, లేదా ఆ వాల్ తీసేయండి ఈ వాల్ పెట్టండి అన్నట్టుగా మనకు చెప్తూ ఉంటారు కదా, అలాంటి పెద్ద మార్పులన్నీ సూచిస్తూ ఉంటారా మేడం? లేదంటే చిన్న మార్పులతో మనకి లైఫ్ లో చేంజ్ అన్నది స్టార్ట్ అవుతుంది అని చెప్తారా?
లేదండి. ఎక్కడ ఎలా ఉన్నా కూడా ఎందుకంటే గోడలు మార్చడము, ఇవన్నీ సొంత ఇంట్లో ఉండి ఒకవేళ అఫోర్డబుల్ అంటే చేసుకోగలరు. కానీ ఒకవేళ అదే రెంటెడ్ హౌస్‌లో ఉండి, లేదా మన సొంత ఇంట్లో ఉన్నా కూడా పదే పదే ఈ మార్పులనేవి చేయాలి అంటే చాలా కష్టం కాబట్టి, మనం సింపుల్ టెక్నిక్స్ తోటి చిన్న చిన్న అరేంజ్‌మెంట్స్ తోటి కానీ, ప్లాంట్స్ అరేంజ్‌మెంట్స్ కానీ, అంటే ఎంట్రన్స్ క్లీనప్ చేసి పెట్టుకోండి. తర్వాత కొన్ని పెయింటింగ్స్ ద్వారా బ్యాలెన్స్ చేయొచ్చు. కొన్ని దేవుడు పటాలు కానీ, బొమ్మలు కానీ ప్లేస్ చేయొచ్చు. అండ్ వాల్ కలరింగ్ మార్చొచ్చు. లేదా వాష్‌రూమ్స్ అలా ఏదైనా నెగెటివ్ జోన్‌లో ఉన్నప్పుడు టేప్స్ ద్వారా కానీ, డిఫరెంట్ డిఫరెంట్ అంటే చిన్న చిన్న రెమెడీస్ తోటి మనం బ్యాలెన్స్ చేయొచ్చు. ఈవెన్ కిచెన్‌లో కూడా గ్రానైట్ అనేది అందరికీ ఉంటుంది. బ్లాక్ గ్రానైట్ వేస్తూ ఉంటాము. ఆ బ్లాక్ గ్రానైట్ కూడా ఎలిమెంట్స్ ఉంటాయి. ఎయిర్ ఎలిమెంట్, వాటర్ ఎలిమెంట్, ఫైర్ ఎలిమెంట్, ఎర్త్ ఎలిమెంట్ అలా. సో, ఎలిమెంట్స్‌కి తగ్గట్టు ఒకవేళ యాంటీ ఎలిమెంట్ వచ్చింది అంటే, మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫైర్ ఎలిమెంట్‌కి, వాటర్ ఎలిమెంట్‌కి పడదు. ఎందుకు అంటే ఎక్కడైతే ఫైర్ ఉందో వాటర్ వేయంగానే ఆ ఫైర్ అనేది ఆగిపోతుంది. కాబట్టి ఆ రెండిటికి యాంటీ ఎలిమెంట్స్ అంటాము. సో, దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా చిన్న చిన్న రెమెడీస్ ఉన్నాయి. అలా చిన్న చిన్న రెమెడీసే నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే. సో, వాస్తు పరంగా మనం చేంజెస్ చేసుకోవడంలో లైఫ్‌లో ఇంపాక్ట్ అన్నది స్టార్ట్ అవుతదంటారా మేడం? అంటే లైఫ్ చేంజ్ ఓవర్ కనిపిస్తదంటారా? అంటే కంప్లీట్ డ్రాస్టిక్ షిఫ్ట్ అనేది రాదు. బట్ నెమ్మది నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ మనం ఎలా అయితే స్టేర్స్ ఎక్కుతామో, అలా చిన్న చిన్న టార్టాయిస్ ప్లేస్‌మెంట్స్ కానీ, ఐడిల్స్ ప్లేస్‌మెంట్ కానీ ఇలా చేస్తూ ఉంటే తప్పకుండా మన లైఫ్‌లో చేంజెస్ అనేవి కనిపిస్తాయి. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు నెక్స్ట్ మీరు గ్రాఫాలజీలో కూడా ఎంటర్ అయ్యారు. గ్రాఫాలజీలో కూడా మాస్టర్స్ చేశారు. సో, గ్రాఫాలజీ అన్నది ఏంటి అన్నది మీ మాటల్లో తెలియజేస్తారా మేడం? గ్రాఫాలజీ అనేది ఒక సైంటిఫిక్ స్టడీ అండి. హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ చేసేటప్పుడు మనకి మనకి పర్సనాలిటీ ట్రేట్స్ కానీ, బిహేవియరల్ స్టేట్స్ కానీ, తర్వాత ఎమోషనల్ ప్యాటర్న్స్‌ని గుర్తుపట్టొచ్చనమాట హ్యాండ్ రైటింగ్ ద్వారా. సో, పిల్లల్లో ముందుగానే పేరెంట్స్ ఇది గుర్తించొచ్చు అని చెప్తున్నారా మేడం? ఎందుకు అంటే హ్యాండ్ రైటింగ్ అనేది మనకి బ్రెయిన్ రైటింగ్ అన్నమాట. అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏదైతే మనం అనుకుంటూ ఉంటామో, అది హ్యాండ్ రైటింగ్ ద్వారా రివీల్ అవుతుంది. హ్యాండ్ రైటింగ్ ద్వారా రివీల్ అయిన దాన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళ హ్యాండ్ రైటింగ్ డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటుంది గమనించండి. ఎందుకు అంటే మనకి థంబ్ ఫింగర్‌లో ఇంప్రెషన్స్ ఏవైతే ఉంటాయో అది డిఫరెంట్‌గా ఉంటుంది. ఐబాల్ డిఫరెంట్ ఉంటుంది. ఫీచర్స్ డిఫరెంట్ ఉంటాయి. సో, హ్యాండ్ రైటింగ్ కూడా ప్రతి ఒక్క మనిషి హ్యాండ్ రైటింగ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ ఈ హ్యాండ్ రైటింగ్ ఏదైతే ఉందో మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏదైతే మనం అనుకుంటూ ఉంటామో, సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎమోషనల్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయి, అవి చేంజెస్ వచ్చినప్పుడంతా హ్యాండ్ రైటింగ్ కూడా మారుతూ ఉంటుంది. సో, పిల్లల హ్యాండ్ రైటింగ్‌లో ఏదైతే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, లేదా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి, అవి హ్యాపీగానే ఉంటుంది. పాజిటివ్ ట్రేట్స్‌గా గమనిస్తాము. అండ్ ఏవైతే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అవి నెగెటివ్ ట్రేట్స్‌గా చూసి వాటిని సరిదిద్దుకోవడం వల్ల ఆటోమేటిక్‌గా బిహేవియర్‌లో చేంజెస్ వస్తాయి. సో, సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏ రైటింగ్ ఉంది అన్నది కూడా మనం చేంజ్ చేయగలమంటారు. సబ్‌కాన్షియస్ మైండ్‌లో థాట్స్, ఎమోషనల్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో, అవి మనకి రిఫ్లెక్ట్ అవుతాయి హ్యాండ్ రైటింగ్‌లో. అవి చేంజెస్ చేసుకోవచ్చు. సో, అంటే హ్యాండ్ రైటింగ్ ద్వారా మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని చదవచ్చు అంటారు. యెస్ అండి. సో, ఇది ఏ రకంగా సొసైటీలో చేంజ్ తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది మేడం? అంటే ప్రస్తుతానికి నేను హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ తీసుకునేదాన్ని పిల్లల కోసం. సో, పిల్లల కోసం కూర్చొని వాళ్ళతోటి 1 మంత్, 2 మంత్స్ ప్రాక్టీస్ చేయిస్తే కొంచెం కొంచెం చేంజెస్ వచ్చేవి. తర్వాత నేననుకున్నది ఏంటి అంటే పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కనుక ఒకసారి ట్రైనింగ్ ఇస్తే టీచర్ ట్రైనింగ్ లాగా కోర్స్ చెప్పి, ఆ టీచర్ ఇంకో 10 మందికి తీసుకుంటారు కదా! సో, అలా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి టీచర్స్ జాయిన్ అవుతున్నారు. సో, అలా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ లొకాలిటీలో పిల్లలు ఎవరైతే హ్యాండ్ రైటింగ్ చేంజెస్ కావాలి అని వస్తారో, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్‌మెంట్ ద్వారా పిల్లల్లో బిహేవియరల్ చేంజెసే కాదు, వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్‌లో గూడా ఏదైతే కొంచెం నెగెటివ్ థాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం అఫర్మేషన్స్ ద్వారా, తర్వాత రైట్ ఇన్ ఎ రైట్ వే అనేసి కంప్లీట్‌గా కోర్స్ అనేది డిజైన్ చేశాము. దాని ద్వారా ఖచ్చితంగా చేంజెస్ వస్తాయి అనే ఒక చిన్న నమ్మకం. సో, అంటే చైల్డ్ బిహేవియర్ ఏంటి అన్నది తన హ్యాండ్ రైటింగ్ ద్వారా అనలైజ్ చేయొచ్చంటారు. చేయొచ్చండి. ఓకే. అండ్ దాన్ని ఎలా మేడం ఇన్ కేస్ ఒకవేళ ఆ ట్రేట్స్ కనుక మనకు తెలిసినట్టయితే, అది ఏ రకంగా మనం ముందుకెళ్ళి చేంజ్ చేయగలుగుతాం? అంటే ఆల్ఫాబెటికల్ ట్రేట్స్ అని ఉంటాయండి. కొన్ని కొన్ని ఆల్ఫాబెట్స్‌కి కొన్ని కొన్ని ట్రేట్స్ ఉంటాయి. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏ రాస్తాము.
ఏ నార్మల్‌గా క్లోజ్డ్ ఏ ఉంటుంది. ఓవెల్ పెట్టి ఒక ఎంట్రీ స్ట్రోక్, ఎగ్జిట్ స్ట్రోక్ ఇస్తాం. అదే కాకుండా ఏ అనేది హెడ్ పైన ఎప్పుడైతే ఓపెన్ ఉంటుందో వాళ్ళు కొంచెం టాకెటివ్ పర్సన్స్ అని అలా కొంచెం చిన్న చిన్న ట్రేట్స్ ఉన్నాయి. చిన్న ట్రేట్సే కాదు, మేజర్ ట్రేట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం నెగెటివ్‌గా వెళ్తున్నారు అనేది ఆ ట్రేట్స్ కూడా మనం గుర్తుపట్టొచ్చు హ్యాండ్ రైటింగ్ ద్వారా. అండ్ వాటిని 100% సరిదిద్దొచ్చండి. సో అంటే మీరు చెప్పిన ఒక్క ఎగ్జాంపుల్‌లోనే అక్షరం జాయిన్ చెయ్యకపోవడంలోనే చైల్డ్ మెంటాలిటీని అనలైజ్ చేయగలుగుతున్నాం. సో బాగా టాకటివ్‌గా ఉంటారు అని. సో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది మేడం మీరు చెప్పేది. సో హ్యాండ్ రైటింగ్ ద్వారా అంటే ఒక మనిషికున్న హ్యాండ్ రైటింగ్ తన మూడ్ బట్టి మారే అవకాశం ఉందంటారా? 100% అండి. ఇప్పుడు మనమే చూడండి, మార్నింగ్ లేవగానే ఫ్రెష్‌గా ఉంటాము. సో, మంచి మంచి థాట్స్ వస్తూ ఉంటాయి. ఫుల్ డేలో ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. ఆ తర్వాత స్కూల్‌కి పిల్లలు వెళ్తూ ఉంటారు. హడావిడి పడుతూ ఉంటాము. లేదా పిల్లల్లో కొంచెం ఏదైనా మిస్టేక్ చేస్తే అప్పుడు వెంటనే మనం కొంచెం కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత పిల్లల్ని స్కూల్‌లో డ్రాప్ చేసి రాగానే కొంచెం రిలాక్స్ ఫీల్ అవుతాము. తర్వాత మళ్ళీ వంట, హడావిడి, మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి హమ్మయ్య! పని అంతా అయిపోయింది అని కొంచెం రిలాక్స్ అవుతాము. మళ్ళీ రొటీన్‌లో పడిపోతాము. అండ్ రాత్రి పడుకునే ముందు కొంచెం అంటే మనకే మూడ్ స్వింగ్స్ ఉంటాయి మార్నింగ్ టిల్ నైట్. అలాంటిది పిల్లల్లో కూడా ఎన్నో మూడ్ స్వింగ్స్ వస్తాయి. అంటే ఇంట్లో ఉంటారు. పేరెంట్స్ అంటే చదవమని ప్రెషర్, హోంవర్క్ చేయలేదనుకోండి స్కూల్‌లో టీచర్స్ తిడతారన్న ప్రెషర్. సో, అన్ని డిఫరెంట్‌గా భయం అనేది వాళ్ళకి సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అవుతూ ఉంటుందన్నమాట. సో, ఎలా అయితే మనం ఒక బెలూన్‌లో ఎయిర్ వేస్తూ వెళ్తామో అది ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటుంది ఆ బెలూన్. ఆ బెలూన్ ఎక్స్‌పాండ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఆ థాట్స్ అనేవి పాజిటివ్ థాట్స్ ఉంటాయి, నెగెటివ్ థాట్స్ ఉంటాయి. ఎప్పుడైతే అది ఓవర్‌ఫ్లో అయిపోయిందో ఔట్ బర్స్ట్ అవుతాము. ఈ ఔట్ బర్స్ట్ అయ్యేది ఏంటి అంటే యాంగర్ ఇష్యూస్ ద్వారా, అగ్రెషన్ ద్వారా. ఎవరికైతే యాంగర్ ఇష్యూస్, అగ్రెషన్ ఉందో వాళ్ళు వేరే వాళ్ళ మీద వాళ్ళ కోపం గాని ఏదన్నా చూపిస్తారు. లేదు అన్నవాళ్ళు ఇంకా ఎక్కువ సప్రెస్ చేసుకుంటే వాళ్ళు సెల్ఫ్ హార్మ్ చేసుకుంటారు. సో, చాలా మటుకు పిల్లల్లో ఈ సప్రెషన్ ఏదైతే ఎక్కువ అయిపోతుందో సెల్ఫ్ హార్మ్ చేసుకుంటారో, సెల్ఫ్ హార్మ్ నుంచి వేరే వాళ్ళకి కూడా అంటే ఆ ఔట్ బర్స్ట్ అనేది ఏ రూపంలో ఔట్ బర్స్ట్ వస్తుంది అనేది మనం సొసైటీలో ఇప్పుడు చూస్తూనే ఉన్నాము. అంటే మేడం మీరనేది వాళ్ళని వాళ్ళు హార్మ్ చేసుకుంటారు. అవునండి. సో అది మనం ముందుగానే గుర్తించొచ్చు అంటారు. అవునండి. ఒక గుర్తుపెట్టొచ్చు. ఉదాహరణలో చెప్పగలరా మేడం? అంటే ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ట్రేట్స్‌లో వచ్చేసేంటంటే లోవర్ లూప్ ఏదైతే అగ్రెషన్‌లో ఉంటుందో, లోవర్ లూప్‌లో యాంగులారిటీ ఫార్మేషన్ ఉంటుందో, అక్కడ మాకు అగ్రెషన్ అనేది కనిపిస్తుంది అని మేము నెగెటివ్ ట్రేట్స్‌గా పరిగణిస్తాము. అంటే మీకు క్లాస్‌లో అంటే టీచర్స్‌కి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడంలో పిల్లల్లో ముందుగానే మనం ఈ ట్రైట్స్ గుర్తించొచ్చు. గుర్తించొచ్చండి. చాలా మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మేడం. థ్యాంక్ యూ. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థాంక్ యూ. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ మేడం? సో మీ దగ్గర చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి అండ్ నిరంతరం విద్యార్థి మీరు. నేను విన్నది మీరు నేమ్ కరెక్షన్ కూడా చేస్తారు అని విన్నాను. పేరులో ఒక అక్షరం మార్చుకోవడం వలన విల్ దేర్ బి ఇంపాక్ట్ ఇన్ దేర్ లైఫ్? ష్యూర్ అండి. అంటే 80-90% చేంజెస్ వస్తాయి. ఎందుకంటే అది ఫిజికల్ హెల్త్ ఇష్యూస్‌లో కానియండి, ఫినాన్షియల్ ఇష్యూస్‌లో కానియండి, మనకి డే టు డే లైఫ్ ప్రోగ్రెస్‌లో కానివ్వనండి. ఎందుకు అంటే మన నేమ్ కరెక్షన్ ఎందుకు చేస్తాము అంటే మన డెస్టినీ నంబర్ అంటే లక్కీ నంబర్ అనేది ఒకటుంటుంది. ఆ లక్కీ నంబర్ తోటి మన నేమ్ నంబర్ కూడా అలైన్ అయ్యి ఉండాలి. ఒకవేళ లక్కీ నంబర్‌తో పాటి మన నేమ్ నంబర్ ఏదైతే వస్తుందో అది న్యూట్రల్‌గా ఉంటే న్యూట్రల్ రిజల్ట్స్ ఇస్తుంది. యాంటీగా ఉన్నప్పుడు కంప్లీట్‌గా మనకి అడ్వర్స్ ఎఫెక్ట్సే వస్తాయి లైఫ్‌లో. సో నేమ్ కరెక్షన్ చేసుకోవడం వలన మళ్ళీ ఆధార్ కార్డు, డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మార్చుకోవాల్సి ఉంటదా అని చాలా మందికి డౌట్స్ వస్తాయి కదా మేడం. సో డు వి హావ్ టు డూ దట్? నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్ అండి. ఎందుకంటే మనకి ఆధార్ కార్డ్‌లో కానీ, సర్టిఫికేట్స్‌లో కానీ ఎక్కడ చేంజెస్ చేయనవసరం లేదు. బట్ ఒక్క సజెషన్ మేమిస్తాం ఏంటి అంటే సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే చేస్తున్నారో సోషల్ మీడియా నేమ్స్‌లో అక్కడ చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. వేరేవన్నీ చేంజెస్ చేసుకోక్కర్లేదు. అండ్ దాని యాక్టివేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సింపుల్ ప్రాసెస్. దాన్ని ఫాలో అవుతే సరిపోతుంది. మేమేదైనా కొత్తగా స్టార్ట్ చేయాలన్నా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఆ నేమ్ చెక్ చేయించుకోవచ్చా మేడం? ఆ నేమ్స్‌లో కూడా మేము చూసుకోవాల్సిన ఐ మీన్ నంబర్స్, లక్కీ నంబర్స్ అన్నారిప్పుడు. మీరు అంటే లక్కీ నంబర్స్ మీరు చూసుకోక్కర్లేదు. మీ డేట్ ఆఫ్ బర్త్, నేమ్ ఇస్తే సరిపోతుందండి.
నేమ్, డేట్ ఆఫ్ బర్త్ తోటి మేము మొత్తం డెస్టినీ నెంబర్ కానీ, మీ పర్సనాలిటీ నెంబర్, అంతర్దశ, మహర్దశ ఎక్కడ బ్యాలెన్స్, ఇంబాలెన్స్ నంబర్స్ ఉన్నాయి అవి చూసుకుంటూ, నేమ్ కరెక్షన్‌లో అయితే డెస్టినీ నెంబర్‌కి మీకు అలైన్ అయిందా లేదా చూసుకొని కరెక్షన్ చేసిస్తాం. సో కొత్త కార్యక్రమం ఏది మొదలు పెట్టాలన్నా సరే కిరణ్ విక్రాల మేడంని అప్రోచ్ అయితే మనం పెట్టబోయే పేరు ఆ కార్యక్రమానికి సరిపోతుందా లేదా అన్నది మేడం ద్వారా మనం తెలుసుకొని ముందుకు మూవ్ అయితే సక్సెస్ గ్యారంటీ అట. సో ఒక్కసారి మీరు ఏదైనా కార్యక్రమానికి శ్రీకారం చుట్టే ముందు కిరణ్ విక్రాల గారిని ఒకసారి అప్రోచ్ అవ్వండి. ఆవిడ నెంబర్ కింద మేము డిస్ప్లే చేస్తాము. సో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మేడం, మీరు ఒక అకాడమీ కూడా నడుపుతున్నారని తెలిసింది. సో మీ మాటల ద్వారా ఏం అకాడమీ, ఏం ట్రైనింగ్స్ ఇస్తున్నారు అన్నది చెప్తారా? మా ఇన్స్టిట్యూట్ వచ్చేసి శ్రీ ఆర్ట్స్, తెలంగాణ స్టేట్ నుంచి రిజిస్టర్డ్ అయింది, ఐఎస్ఓ సర్టిఫికేషన్ కూడా. నేను తీసుకునే వర్క్షాప్స్ కానివ్వండి, టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ ఇవన్నిటికి కూడా ఐఎస్ఓ సర్టిఫైడ్ ట్రైన్ టీచర్గానే సర్టిఫికేషన్ వస్తుంది. దాంట్లో భాగంగా నేను హ్యాండ్ రైటింగ్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ తీసుకుంటున్నాను బేస్డ్ ఆన్ గ్రాఫాలజీ అండ్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్స్, క్రాఫ్ట్స్ కానివ్వండి, తర్వాత క్లే, మ్యూరల్ ఆర్ట్స్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, కాలిగ్రఫీ ఇవన్నీ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి దానిలో. సో ఎవరు చేసుకున్నా కూడా హ్యాండ్ రైటింగ్ టీచర్ ట్రైనింగ్ కానీ ప్రతిదానికి ఐఎస్ఓ సర్టిఫికేషన్ వస్తుంది. దాంతోటి వాళ్ళు ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్ అయ్యి లేదా స్కూల్స్ కూడా అప్రోచ్ అయ్యి వాళ్ళు జాబ్ కూడా చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. మేడం, ఇప్పుడు పిల్లల్లో హ్యాండ్ రైటింగ్ చేంజెస్ చేయడం వలన వాళ్ళల్లో డిసిప్లిన్ అండ్ కాన్ఫిడెన్స్ పెంచొచ్చు అని విన్నాను. అది ఎంతవరకు నిజం మేడం? అది ప్రాక్టీస్ వల్ల కంప్లీట్‌గా, అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. దాంట్లో ఒక చిన్న సీక్రెట్ ఏంటి అంటే, ఆల్ఫాబెటికల్‌లో టీ చూస్తాం కదా, స్మాల్ టీ. స్మాల్ టీలో బార్ అనేది మధ్యలో ఏదైతే పెడతామో దాన్ని సాధారణంగా మనమందరం రాసేటప్పుడు మధ్యలో కానీ బిలో సెంటర్ లైన్ పెడుతూ ఉంటాము. సో బిలో సెంటర్ లైన్ పెట్టిన వాళ్ళందరికీ కొంచెం లో కాన్ఫిడెన్స్ కానీ, లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటాము, అది ఉండడం జరుగుతూ ఉంటుంది. మేడం, పిల్లల్లో ఉన్న డిసిప్లైన్ ని, కాన్ఫిడెన్స్ ని వాళ్ళ చేతిరాతను ముందే చూసి దానిని మార్చడం వలన వాళ్ళలో చేంజ్ తీసుకురావడం సాధ్యమేనా? ఎస్ అండి. ఎందుకంటే మనం కన్సిస్టెంట్‌గా వాళ్ళతోటి రాయించి మనం ఏదైనా పని కూడా మనం 11 రోజులు, 21 రోజులు, 41 రోజులు అలా సాధనం చేస్తూ ఉంటే ఏదైనా మనం పొందొచ్చు అనేసి పురాతన సనాతన ధర్మంలోనే ఉంది కదా. సో దాన్ని కన్సిస్టెంట్‌గా మనం 21 డేస్ ఏదైతే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తామో కంప్లీట్‌గా మన బిహేవియరల్ చేంజెస్ కానియండి, సబ్‌కాన్షియస్‌లో చేంజెస్ కానీ ఖచ్చితంగా వస్తాయండి. సో మేడం, మీరు చెప్పిన మాటకి ఒక్క లెటర్‌తో అర్థమయ్యేలా ఇంకా వివరంగా చెప్పగలరా? సో ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచాలి అనుకోండి. దాంట్లో సింపుల్‌గా మేమేం చేస్తాము అంటే, స్మాల్ టీ తీసుకొని దాని మధ్యలో ఒక గీత గీస్తాం కదా, దాన్ని టీ బార్ అంటాము. సో ఆ టీ బార్ అనేది కొంచెం హైయెస్ట్ పొజిషన్‌కి, అంటే స్టాండింగ్ లైన్‌కి కొంచెం హైట్ పెంచి ఆ బార్ అనేది రాస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది, సెల్ఫ్ ఎస్టీమ్ అనేది పెరుగుతుంది. అంటే సాధారణంగా మనం రాసినప్పుడు ఆ బార్‌ని టీకి దగ్గరలో పెడుతూ ఉంటాం. కానీ మీరు చెప్పేది కొంచెం హై పొజిషన్‌లో పెట్టగలిగితే వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెంచొచ్చు. ఎప్పుడైతే ఆ బార్ అనేది టీ బార్ తక్కువకి వేస్తూ ఉంటామో అప్పుడు వాళ్ళల్లో కొంచెం భయం కానియండి, అంటే ఫియర్ ఫ్యాక్టర్ అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది. వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండవన్నమాట. అందుకనే కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి టీ బార్ అనేది కొంచెం హైట్‌లో రాస్తే ఆటోమేటిక్‌గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్ అనేది పెరుగుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్ మేడం. సో ఇలా ప్రతి అక్షరానికే ఉంటుందంటారు? ప్రతి అక్షరానికి ఉంటుందండి. అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ లెటర్స్ అంటాము. ఆ గ్రూప్ ఆఫ్ లెటర్స్‌లో మనం చేంజెస్ చేసుకుంటే గనక ఖచ్చితంగా బిహేవియరల్ చేంజెస్ వస్తాయి. కానీ మేడం, యాజ్ పేరెంట్స్ లేదా మన రైటింగ్ గురించి అనలైజ్ చేసి చెప్తున్నప్పుడు చాలా మంది యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండరు. అలాంటి వాళ్ళకి మీరు ఎలా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు? ఆర్ ఈ స్టెప్‌ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్తారు? సో నేను పేరెంట్స్‌తో మాట్లాడేది ఏంటి అంటే, నాకు పేరెంట్స్ అప్రోచ్ అవుతారు. మా అబ్బాయి హ్యాండ్ రైటింగ్ బాలేదండి. అస్సలు ఎంత చేసినా కూడా హ్యాండ్ రైటింగ్ సెట్ అవ్వట్లేదండి. సో నేను పేరెంట్స్ తోటి ఏంటి అంటే వాళ్ళ బిహేవియర్ గురించి ఫస్ట్ అడుగుతాను.
హ్యాండ్ రైటింగ్ చూడగానే మాకు తెలుస్తాయి. కానీ పేరెంట్స్ అది గమనించరు. డే టు డే లైఫ్‌లో పిల్లలు వాళ్ళ ముందునే అంటే ఏదైనా వర్క్ చేస్తూ ఉంటారు. అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. కోపతాపాలు పడుతూ ఉంటారు. ఇంట్లో గోల గోల చేస్తూ ఉంటారు. చిన్న పిల్లలైతే కింద గూడా పడి దొర్లి ఏడుస్తూ ఉంటారు. సో, ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న స్టేజెస్‌లోనే మనం స్టాప్ చేయొచ్చు. అంటే త్రూ హ్యాండ్ రైటింగేనా అంటే త్రూ హ్యాండ్ రైటింగ్ కూడా వస్తుంది. త్రూ కౌన్సెలింగ్ కూడా ఏం చేస్తాము అంటే వాళ్ళతోటి మీరు పేరెంట్స్ ఎలా బిహేవ్ చేయాలి? వాళ్ళలో సబ్‌కాన్షియస్ చేంజెస్ ఎలా తీసుకురావాలి అనేది పేరెంట్స్‌కి కౌన్సెలింగ్ లాగా తీసుకుంటూ ఉంటాము. మీరు ఇది బయట రివీల్ చేసినప్పుడు మీకు లేదా సొసైటీలో నేను హ్యాండ్ రైటింగ్ ఎక్స్‌పర్ట్‌ని అని చెప్పినప్పుడు మీకు ఎటువంటి క్రిటిసిజం ఎదురవుతూ ఉంటుంది మేడం సొసైటీలో? చాలా క్రిటిసిజం వస్తూ ఉంటుందండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనకూడదు కానీ పేరెంట్స్ మా పిల్లల్లో ఈ బిహేవియరల్ చేంజెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. బట్ ఈ బిహేవియరల్ చేంజెస్ హ్యాండ్ రైటింగ్‌లో మాకు కనిపిస్తాయండి. దీనివల్ల ఇలా వస్తున్నాయి అంటే యాక్సెప్టెన్స్ అనేది కొంచెం తక్కువగా ఉంది. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎప్పుడైతే హ్యాండ్ రైటింగ్ చేంజ్ చేస్తామో ఆటోమేటిక్‌గా బిహేవియరల్ చేంజెస్ వస్తాయి. అది కూడా ఏంటంటే మనకు పురాతన కాలం నుంచి మన అమ్మమ్మలు, నానమ్మలు కూడా చెప్తూ ఉంటారు కదా! రాత మారితే తలరాత మారుతుంది అని. సో, ఈ కాన్సెప్ట్ తోటే మన రాతను మనం మార్చుకున్నప్పుడు ఖచ్చితంగా మన తలరాత ఏదైతే ఉందో చిన్నప్పుడే మనం అది ట్యూనప్ చేస్తే పిల్లల్లో ఆటోమేటిక్‌గా వాళ్ళ బిహేవియరల్ చేంజెసే కాదు, మంచి భవిష్యత్తు కూడా వస్తుంది. వెల్ సెడ్ మేడం. చాలా అద్భుతంగా చెప్పారు. సో, పిల్లల్లో ముందే మనం ఇది గ్రహించగలిగితే వాళ్ళలో వచ్చే విపరీతమైన, విచిత్రమైన భావాలను ముందే కంట్రోల్ చేయొచ్చు అంటారు. ష్యూర్ అండి. వెరీ నైస్ మేడం. ఎవరికి వాళ్ళు వాళ్ళ హ్యాండ్ రైటింగ్‌ని మార్చుకోవచ్చా అండి? తప్పకుండా మార్చుకోవచ్చండి. ఏదైతే పర్టిక్యులర్ చేంజెస్ ఉన్నాయో అవి గమనించుకొని ఫస్ట్ అనాలిసిస్ అనేది మనం కరెక్ట్‌గా చేయించుకొని, ఆ తర్వాత రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారా చేస్తే తప్పకుండా మారుతుంది. సో, ఇప్పుడు పేరెంట్స్‌కి మీరిచ్చే చిన్న సలహా ఏమైనా ఉందా మేడం? వాళ్ళ పిల్లల్లో హ్యాండ్ రైటింగ్‌ని ముందుగానే వాళ్ళు ఎలా గుర్తించొచ్చు? ఏమైనా చేంజెస్ వస్తున్నాయి అన్నప్పుడు? తప్పకుండా మేడం. ఎందుకు అంటే నేను స్క్రీన్‌లో చూపిస్తాను. సో, దాంట్లో ఏంటి అంటే పిల్లల చిన్నప్పటి నుంచి మనం గమనిస్తూ ఉంటే మోస్ట్‌లీ సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ రాగానే ఏం చేస్తారు అంటే ఒక మిస్టేక్ అవుతుంది. ఆ మిస్టేక్‌ని కవర్ చేయడానికి ఒక లైన్ గీస్తే సరిపోతుంది. కానీ వాళ్ళేం చేస్తారంటే దిస్ ఈజ్ ఔట్ ఆఫ్ ఫియర్ అంటాం. సో, ఫియర్ ఫ్యాక్టర్ ఎక్కువైన కొద్దీ వాళ్ళు చేసే తప్పు ఏదైతే ఉందో అది హైడ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే నేను చేసిన తప్పుని నేను సరిదిద్దుకోవాలి అనే మార్పనేది పెద్దవాళ్ళ ద్వారా వాళ్ళకి అవేర్‌నెస్ ఇచ్చి, పెద్దవాళ్ళు దీన్ని మిస్టేక్ చేసినా పర్లేదమ్మా, నీకు నేను హెల్ప్ చేస్తాను, నువ్వు ఇలా తప్పు చేయకూడదు అని ఖచ్చితంగా పేరెంట్స్ ఎప్పుడైతే చెప్పగలుగుతారో, ఈ చిన్న ట్రేట్స్ ద్వారా గుర్తుపడతారో, అప్పుడు ఆటోమేటిక్‌గా పిల్లల్లో ఏదైతే ఫియర్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది ఖచ్చితంగా మారుతుంది. దీంట్లో గుర్తుపట్టే అంశాలేంటి అంటే ఎప్పుడైతే మిస్టేక్ రాస్తారో అది 1 లైన్ కానీ రౌండప్ చేసి కానీ మనం కట్ షార్ట్ చేయమని చెప్పాలి. ఆ మిస్టేక్‌ని కంప్లీట్‌గా సర్క్యులర్ ఫార్మ్‌లో కానీ, జిగ్‌జాగ్ ఫార్మ్‌లో కానీ మరీ ఇలా వర్డ్‌ని కూడా కంప్లీట్‌గా పేపర్ కూడా చిరిగిపోయేలాగా కొంతమంది కట్ చేస్తారు. అలాంటి మిస్టేక్స్ ఏవైనా ఉంటే కంప్లీట్‌గా ఫస్ట్ స్టేజ్‌లోనే మనం స్టాప్ చేయాలి. ఎందుకంటే అది కంప్లీట్ హైడింగ్ నేచర్‌కి సూచిస్తుందన్నమాట హ్యాండ్ రైటింగ్ ట్రేట్స్‌లో. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రేట్ టు కంట్రోల్ ఇన్ చిల్డ్రన్. సో, చిన్న పిల్లల్లో ముందుగానే మనం వాళ్ళు ఆఖరికి తప్పు చేస్తే కొట్టేసే పద్ధతి ద్వారా కూడా మనం వాళ్ళ ట్రేట్‌ని తెలుసుకోవచ్చు అంటారు. సో, తప్పకుండా. ఈ మాట మీరందరూ ఏకీభవిస్తే కింద కామెంట్‌లో యెస్ అని టైప్ చేయండి. ఇక నెక్స్ట్ మా హ్యాండ్ రైటింగ్ మార్చుకోవడంతో పాటు మేము అది కొత్తగా నేర్చుకొని మా పిల్లల్ని ముందుగానే తెలుసుకోవచ్చు అంటారు. తప్పకుండా అండి. అందుకనే ఇప్పుడు నేను ఏంటంటే పేరెంట్స్‌కి, టీచర్స్‌కి అవేర్‌నెస్ ఇస్తున్నాను. ఎందుకు అంటే పిల్లలతో పాటి మనము పేరెంట్స్‌గా అండ్ టీచర్స్ ఏంటంటే ఫుల్ డే స్కూల్‌లో ఉంటారు కాబట్టి పేరెంట్స్ అండ్ టీచర్స్ ఈ బాధ్యత గనుక వహిస్తే పిల్లల్లో ఆటోమేటిక్‌గా బిహేవియరల్ చేంజెస్, ఎమోషనల్‌గా ఏదైతే లో ఫీల్ అవుతారు, ఫియర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ రెక్టిఫై చేయొచ్చండి. సో, మేడం ఇంత వండర్‌ఫుల్ స్టెప్ మీరు తీసుకొని దీన్ని అహెడ్ తీసుకెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నం? నేను కూర్చొని పిల్లలకి హ్యాండ్ రైటింగ్ చెప్పి ఒక్కొక్క పిల్లల్ని చేంజెస్ చేసే బదులు, నేను తీసుకున్న స్టెప్ ఏంటి అంటే,
పేరెంట్స్ కానీ, టీచర్స్ కానివ్వండి, అండ్ పేరెంట్స్‌లో ఎవరైతే డిగ్రీ చేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా మినిమమ్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఈ ట్రేడ్స్, గ్రాఫాలజీ అంటే ఏంటి? దాని ద్వారా హ్యాండ్ రైటింగ్‌లో చేంజెస్ ఎలా తీసుకురావచ్చు అన్న అవగాహన ఇస్తూ అండ్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ అనేది స్టార్ట్ చేశాను. ఆ టీచర్ ట్రైనింగ్ కోర్స్‌లో కంప్లీట్‌గా ప్రాక్టికల్ వర్క్, థియరీ అండ్ అనాలిసిస్ అన్నీ కూడా ఉంటాయి. దీంతో పాటు సిగ్నేచర్ అనాలిసిస్ అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళకి ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇప్పిస్తున్నాము. సో, ఎవరైనా ఈ హ్యాండ్ రైటింగ్ టీచర్ ట్రైనింగ్ ద్వారా ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్ అవ్వడానికి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశాము. థ్యాంక్ యూ మేడం. Thank you. ఇప్పుడు ఇంత వండర్‌ఫుల్ జర్నీ మీది మేము తెలుసుకున్నాక మాకు చాలా ఆశ్చర్యం కలిగిన విషయాలు తెలుసుకున్నాము. సో, ఈ జర్నీకి మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేస్తూ మీ వెనక నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ మా పేరెంట్స్ అండి. తర్వాత మా హస్బెండ్, మా బాబు ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఐ యామ్ వెరీ మచ్ థాంక్‌ఫుల్ టు మై గురూస్ అండ్ మై పేరెంట్స్, మై హస్బెండ్ అండ్ మై హోల్ ఫ్యామిలీ. సో, గ్రాఫాలజీ ద్వారా అంటే హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ చేస్తారు కాబట్టి ఇప్పుడు మా ప్రేక్షకులందరికీ కూడా చూపిస్తారా? నా హ్యాండ్ రైటింగ్ ఇస్తే అనలైజ్ చేస్తారా మేడం? తప్పకుండా అండి. తప్పకుండా ఇది చేస్తాను. నా హ్యాండ్ రైటింగ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు కంప్లీట్‌గా డే మొత్తం ఎంగేజ్ అయ్యి ఉండాలని ఆలోచిస్తారు. విల్ పవర్ ఎక్కువుంది. సో, మీలో క్రియేటివిటీ చాలా ఉంది. హెల్పింగ్ నేచర్ ఉంది. దెన్ కొంచెం నెగెటివ్స్ వచ్చేసి ఏంటంటే ఎమోషనల్‌గా తొందరగా ఫీల్ అయిపోతూ ఉంటారు. సో, రీసైలెన్స్ కూడా అంతే తొందరగా ఉంది. తర్వాత వచ్చేసి ఏంటంటే మీలో కొంచెం అంటే హెల్పింగ్ నేచర్‌తో పాటి వేరే వాళ్ళకి ఒక అప్‌లిఫ్ట్‌మెంట్ ఇవ్వాలి. అంటే వేరే వాళ్ళ మూడ్ స్వింగ్స్ కానీ, ఎమోషనల్ చేంజెస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి మీరు తొందరగా గ్రాస్ప్ చేసుకొని వాళ్ళకి కౌన్సెలింగ్ ద్వారా కానియండి, లేదంటే వాళ్ళని అంటే మోటివేట్ చేసుకుంటూ వాళ్ళల్లో కూడా స్ట్రెంగ్త్ నింపే శక్తి కొంచెం బాగా ఉంది. అంటే మీరు చేసే ప్రతి పని కూడా ఇంపాక్ట్ అవుతుంది వేరే వాళ్ళకి. సో, అలా రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. సిగ్నేచర్ బట్టి మేడం? సిగ్నేచర్‌లో చాలా కాన్ఫిడెన్స్ ఉంది మేడం. అండ్ మంచి అంటే లీడర్‌షిప్ క్వాలిటీస్ కానివ్వండి, తర్వాత బోల్డ్ నేచర్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్పారు. చాలా వరకు నా నేచర్ ఏంటి అన్నది హ్యాండ్ రైటింగ్ ద్వారా రివీల్ చేసేసారు. సో, పేరెంట్స్, టీచర్స్ అండ్ మీ పిల్లలకి ఎటువంటి చేంజ్ ఉన్నా, మూడ్ స్వింగ్స్ ఏమైనా కనిపిస్తున్నా హ్యాండ్ రైటింగ్ ద్వారా అనలైజ్ చేయొచ్చు అన్నది మేడం మనకి చాలా క్లియర్‌గా క్లారిటీ ఇచ్చేసారు కదా! సో, ఎవరికైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఎదురైనా మేడంని కాంటాక్ట్ చేయొచ్చు. ఆవిడ డీటెయిల్స్ కింద డిస్‌ప్లే చేయబడతాయి. నేమ్ కరెక్షన్‌లో మన ఓన్ నేమ్ కరెక్షన్‌తో పాటి ఒకవేళ బిజినెస్ చేస్తుంటే బిజినెస్ నేమ్ కరెక్షన్ కూడా చేయొచ్చు. ఆ తర్వాత బిజినెస్‌లో మేము ఒకళ్ళిద్దరం చేస్తున్నాము, ముగ్గురం చేస్తున్నాము, పార్ట్నర్‌షిప్‌లో బిజినెస్ ఉంది అంటే వాళ్ళందరి కూడా నేమ్ కరెక్షన్‌తో పాటి డేట్ ఆఫ్ బర్త్ అవి డీటెయిల్స్ ఇస్తే కంప్లీట్‌గా పార్ట్నర్‌షిప్‌లో మనం ముందుకు వెళ్ళొచ్చా లేదా, బిజినెస్ కరెక్ట్‌గా చేయొచ్చా లేదా, మన బిజినెస్ ప్రోగ్రెసివ్ మోడ్‌లో ఉంటుందా లేదా అనేది కూడా మనకి ఖచ్చితంగా నేమ్ న్యూమరాలజీ ద్వారా తెలుసుకోవచ్చండి. థ్యాంక్ యూ మేడం. సో, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ ఎ వెరీ ఇన్‌స్పైరింగ్ టాక్ అండ్ జర్నీ ఆఫ్ యోర్స్. సో, మీతో ఈరోజు కలిసి ఇలా సరదాగా ముచ్చట్లు కార్యక్రమంలో సరదాగా ముచ్చట్లు చెప్పుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎన్నో విషయాలు, కొత్త విషయాలు తెలిసాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఉషా గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.